బామ్మద్ది, నేను మీ కాకినాడ పిల్లని. ఈ రోజు మీ కాకినాడ పిల్ల ఎక్కడ ఉందనుకుంటున్నారా? హీరో శివాజీ బామ్మద్ది గారి దగ్గర ఉన్నానండి. సో చాలా క్వశ్చన్స్ అయితే మన మైండ్లో చక్కెర కడుతున్నాయి కదా. అసలు ఆ హీరో శివాజీ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ సార్. హలో అమ్మా, ఎలా ఉన్నారు? ఏదో మీ కాకినాడ దగ్గర బాగున్నామ్మా. నిజమేనా సార్? మీరు నాకు హ్యాండ్ ఇచ్చింది. నేను హ్యాండ్ ఇవ్వలేదమ్మా, షేక్ హ్యాండ్ ఇచ్చాను. మళ్ళీ హ్యాండ్ ఇచ్చామంటే పాపం వాళ్ళు తప్పుకుంటారమ్మా. సార్ క్వశ్చన్స్ అయితే మాకు కావాలి సార్, మీ నుంచి ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? అవును, బిగ్ బాస్ కి ఎవరెవరు వెళ్తున్నారని చెప్పాను. నా పేరు అసలు చెప్పలేదు కదా నువ్వు. సార్ నేను చెప్పాను సార్, నా పేరు చెప్పలేదు అమ్మా. సార్ అన్ని ఫాలో అవుతున్నారు అంటే మిమ్మల్ని సీక్రెట్ గా. నేను బ్యాంకాక్ పిల్ల చూసినాక ఒకసారి కుట్టా, కాకినాడ పిల్ల వచ్చింది. ఓహో, ఆ పిల్ల ఈ పిల్ల వేరేనప్పుడు అనుకున్నా. ఫస్ట్ నాదే సార్ కాకినాడ పిల్ల. ఫోన్లేమ్మా, అందరం బతుకుదాం, ఏమైద్ది. సార్ అసలు మీ పేరు ఫుల్ నేమ్ ఏంటి సార్? నా పేరు సొంటినేని శివాజీ. శివాజీ గారు. మా అమ్మ పేరు సొంటినేని ఝాన్సీ లక్ష్మి. ఓకే, మొత్తం అమర వీరుల పేర్లు. అమర అనకూడదు, వీరుల పేర్లు పెట్టుకున్నారు. అమర అంటే తేడా వచ్చింది. అసలు శివాజీ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వ్యవసాయదారుల కుటుంబం అమ్మ. నేను రైతు బిడ్డనేనమ్మా. ఓకే, ఎక్కడ సార్ మీ ఊరు? మాది నర్సరావుపేట దగ్గర గొరిజోవోలని పల్లెటూరు అమ్మ. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి? సినిమా ఇండస్ట్రీ నేను అనుకోలేదమ్మా, న్యాయంగా నేను బతుకుదామని వచ్చాను ఇక్కడికి. అలా తీసుకెళ్ళింది అంతే, లక్ అలా తీసుకెళ్ళింది. మీరు ఏం చదువుకున్నారు సార్? నేను బిఏ అమ్మా. అంటే బిఏలో ఫిజిక్స్ లేదు, మళ్ళీ మీరు ఇద్దరు అట్లా అనుకున్నారు గబుక్కున. ఓకే ఓకే, చెప్పమ్మా. మీకు మ్యారేజ్ అయ్యి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అమ్మా. లవ్ మ్యారేజ్. ఏమైనా చేసింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవమ్మా. ఏమీ లేవు. ఓకే, ఎన్ని ఇయర్స్ లో సార్? నాకు తెలిసి 6-7 నెలలేనమ్మా. ఏంటి సార్? 6-7 నెలలు. 6 నెలలు. పెళ్లిలో కలిసాము, వాళ్ళ ఇంట్లో మాట్లాడారు, మా ఇంట్లో మాట్లాడుకున్నారు, అయిపోయింది అంతే. ఏమి గొడవలు లేకుండా? అసలు వాళ్ళేమో గౌడస్ అమ్మా. ఓకే, నేనేమో తెలుసు కదా, నేనేను వస్తే అందరికి అర్థమైపోద్ది, నేను చెప్పవసరంలా. ఓకే. ఎంతమంది పిల్లలు సార్ మీకు? నాకు 2 అమ్మా. 2. మీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? చెప్పుకోవచ్చు, నువ్వు చెప్పు, నువ్వు అన్ని చెప్తావు కదా, నీకు అన్ని తెలుసు కదా. కాకినాడ పిల్లవే. నేను ఇంటర్వ్యూ చేస్తున్నట్లే సార్, నన్ను ఇంటర్వ్యూ కాదు, నువ్వు కాకినాడ పిల్ల, నీకు అన్ని తెలిసిపోతుంటాయి అక్కడ. ఒక 35 అంతే అమ్మా. ఓ 2 అటు ఇటు ఉంటాయి. 2 అటు ఇటు ఉంటాయి అంటే 2 అటు కానీ 2 ఇటు కానీ ఉంటాయి. సార్ చెప్పండి సార్. చెప్పకూడదమ్మా, అంటే ఏజ్ అడగకూడదా సార్? వ్యాపార రహస్యం. సరే సార్, మీకోసం నేను ఇచ్చేసాను. చెప్పమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమన్నా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? అది ఈటీవీ విన్ యాప్ ఉంది కదమ్మా, ఆ యాప్కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, అయిపోయింది అది. ఓకే, అంతేనమ్మా, ఇంకా నేనేం చేయట్లేదు. ఏం సార్, నేను ఎంత క్వశ్చన్ అడిగితే మీరు ఎంత సమాధానం ఇస్తారనుకోండి, ఇంత షార్ట్ ఇస్తున్నారు. నువ్వు అడిగింది అంత క్వశ్చన్, నా దగ్గర ఉంది ఇంత ఆన్సర్, నేనేం చేయను. సార్ శివాజీ గారు అంటే చాలా కోపంగా ఉంటారంటారు, నిజమేనా సార్? మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఫస్ట్ భయం వేసింది, కానీ ఇప్పుడు భయం అయ్యా, నవ్వేరని. ఎందుకమ్మా, నేను ఇంతే అమ్మా, నేను కోపిష్ని కాదు. నాతో షూటింగ్ చేసిన కూడా తెలుస్తుంది, నా సెట్ ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ ఫన్తో ఉంటుంది అంతే. నేను ఎప్పుడు అంత. కాకపోతే ఏంటంటే ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే మాత్రం ఉగ్రరూపం వచ్చేస్తుంది. ఓకే, అన్యాయం చేస్తున్నారు జనానికి, మోసం చేస్తున్నారు ప్రజలని, అంటే సంవత్సరాలు తరాలు మారినా కానీ రాజకీయ నాయకులు మారలేదనే బాధ నేను ఆ యాంగిల్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. అందుకే కొంచెం అగ్రెసివ్గా అనిపిస్తుంది. ఓకే, సో మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరన్నా చీట్ చేశారా సార్? మీరు ఎవరన్నా ఒక అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫ్రెండ్ అనే ప్రతివాడు చీట్ చేశాడమ్మా నన్ను. ఫ్రెండ్ హైదరాబాద్ ఫ్రెండ్స్, నాకు మా ఊరు ఫ్రెండ్స్ కాదు. నా చిన్నతనంలో స్నేహితులు ఇప్పుడు కూడా నడుస్తున్నారు. చీట్ చేశారని నేను అట్లా మనీ పరంగా అని కాదు, కానీ మన దగ్గర లబ్ధి పొందిపోయి కూడా మన గురించి బయట బ్యాడ్గా మాట ఎందుకో తెలియదు. ఈరోజు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కూడా అదొక్కటే బాధేస్తూ ఉంటుంది. మేబీ నేను అనుకుంటాను ఈ జన్మలో ఎవరికి నేను ఫ్రెండ్స్ని మోసం చేశాను ఉంటాను. సో అది ఈ జన్మలో ఎంత నిజాయితీగా ఒక్కొక్కడికి నేను హెల్ప్ చేసినా కూడా నన్ను ఒక విలన్లాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు సార్ అసలు అలా చేయడానికి రీజన్ ఏంటి? అదేనమ్మా, నేను కొంతమంది ఆకలి విలువ తెలుసుకొని ఉంటారు, కొంతమందికి ఆకలి కడుపు నిండిన తర్వాత కాటేస్తూ ఉంటారు. అది నైజం, అది ఎవరిది తప్పు కాదమ్మా. ఇక్కడ నేను గుడ్డిగా నమ్మటం నా తప్పు,
అంతకుమించి వాళ్ళు కూడా వాళ్ళ మీద నాకు ఎటువంటి ద్వేషం ఈ రోజుకి కూడా లేదు. ఏదో ప్రతిసారి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఇప్పటికి కూడా నా దగ్గరకు వస్తారు, అన్న ఏమన్నా ఉంటే చూడు. కానీ నేను ఎప్పుడు ఏం పెట్టుకోను. నేను చేయగలిగితే 100 రూపాయలు అడిగితే నా దగ్గర ఒక 50 రూపాయలు ఉంటే ఒక 20 రూపాయలని ఇచ్చి పంపిస్తాను. అంతేగాని నేను ఎప్పుడు ఎవడి మీద కోపం పెట్టుకోలేమా, పెట్టుకునే క్యారెక్టర్ కాదు నాది. నాకు ఆ మెంటాలిటీ, ఆ క్రూయల్ మెంటాలిటీ, ఆ చీటింగ్ నేచర్ నాకు లేవమ్మా. ఓకే సార్, తెలుగు ఇండస్ట్రీలో మీరు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? 96 ఫిలిమ్స్ చేశానమ్మా. 96. ఓకే, ఇందులో బిగ్గెస్ట్ హిట్స్ చాలా ఉన్నాయి. మిస్ అమ్మ కానీ ఒకటే చెప్తానమ్మా, అవన్నీ మాట్లాడి అందరికీ తెలుసు. మనం చేసిన సినిమాలన్నీ రెగ్యులర్ జెమినీ టీవీలోనో, స్టార్లోనో, ఈ టీవీలోనో వస్తానే ఉంటాయి. మనం చెప్పుకోవాల్సిన పని లేదు పదే పదే దాని గురించి. కానీ ఒకటి నేను అనుకుంటాను, స్టార్డమ్ రాకపోవడానికి రీజన్ మేబీ లక్ ఉండాలమ్మా. కొంచెం యూనిట్ లక్. ఒకప్పుడు ఉన్న లక్ ఇప్పుడు ఎందుకు లేదు సార్? అట్లా లైఫ్ ఎప్పుడు రకంగా ఉండదుగా. ఓకే, నేను ఒకప్పుడు చేపులు లేకుండా తిరిగినాడిని, ఈ రోజున మంచి కారులో తిరుగుతున్నానంటే అది లక్కే కదమ్మా. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. సో అన్ని అనుకున్నట్టు జరిగితే లైఫే జరగవు. బ్యాంక్ నీకు కాకినాడ పిల్లలు నీకు చెప్పాల్సిందే ఉంది నేను. ఓకే సార్, సినీ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో? అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ అమ్మా. చిరంజీవి గారిని చూసి మీరు సినిమాలు చేయాలనుకున్నారు? కానీ కాదు, చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి నేను అభిమానించేవాడిని చాలా. అంటే ఎందుకో తెలియదు, అందరిలాగానే నేను కూడా, నేను ఎక్సెప్షనల్ అని నేను చెప్పను. కానీ అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా ఆయనతో చేయటం, ఇంకా తర్వాత ఆయన గురించి చూడటం, తెలుసుకోవటం, ఆ తర్వాత మిగతా హీరోలందరితో కూడా పనిచేశాను నేను. ఒక బాలకృష్ణ గారితో తప్ప అందరితో పనిచేశాను నేను. అందరూ గొప్పవాళ్ళనమ్మ. ఎందుకంటే వాళ్ళలో ఉన్న డెడికేషన్, అంతంత డబ్బు ఉన్నా, కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళు పడే కష్టం అద్భుతం. నాకు యంగ్ జనరేషన్లో ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ గారు అంటే నేను కొంతమంది గురించి తెలుసుకుంటా, అన్ని రకాలుగా తెలుసుకుంటామ్మా. అర్థమవుతుంది సార్. ఒక సచిన్ టెండూల్కర్, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక రజనీకాంత్ గారు, ఒక చిరంజీవి గారు, ఒక ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా ఎలా అని చెప్పి నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ లైఫ్, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, నేను కొంచెం ఆస్ట్రాలజీని కూడా నమ్ముతా నేను. లైఫ్లో ఇలాంటి రోజు రాకుండా ఉంటే బాగుండని మీకు ఎప్పుడు అనిపించింది? మా నాన్న చనిపోకుండా ఉంటే బాగుండేది ఆ రోజు అనిపించింది. 2008. ఓకే, అప్పుడు మీరు ఎక్కడున్నారు? 2008 అంతే. 2008లో నేను గోవాలో షూటింగ్ చేస్తున్నాను సత్యభామ అని. అక్కడ వచ్చింది ఫోను, నాన్న చనిపోయాడని. సో అది నా లైఫ్లో నేను ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే ఒక బాధాకరమైన రోజు అది. సారీ సార్, మీ యొక్క